భూదేవులు ఇరువురు నాకు అత్తమామలు. అట్టి భూపతిరాజు కుమారులు ఇరువురు అన్నదమ్ములు ఉన్నారు నాయన. అవునమ్మా. వారు ఎవరెవరో తెలుసు ఉన్నదా? ఎవరెవరు తల్లి? సూర్యచంద్రారాజు, దేవి చంద్రారాజు, చెప్పిన దండంతా ఒక్కసారిగా పూలను తల్లి మరి ఎంతనో తెలియ చెప్తాను నిజమా ఆయన? రాంబాయి దేవి లక్ష్మీ దేవి అక్కల మీ హస్బెండ్ మీ ఇంటి అయినా మీ పత్ని ట్యూషన్ పంపించినాడు. నా భర్త చెంతకు వెళ్ళే ముందుగా మనం వేడి కాంతంలో వెళ్ళాలి బాబు. వేడి కాంతం తనగా వేడి కాంతం చూడు బాబు, మా ఇంటి ఇలవేల్పు పాండురంగ స్వామికి పూజలు చేసుకొని తర్వాత వెళ్ళేస్తున్నాం ఆయన. సరే తల్లి. శంకరాభరణం ఏటికి వెళ్ళి నీరు పన్నీరు తిలకమాడి ఆడి పాండురంగ స్వామి వద్దకు వెళ్ళి పూజలు చేసుకొని పాండురంగ స్వామి వద్ద వరం గైకొని తర్వాత ప్రణామాలను ఒక చేరుకునేదామా అన్న. అలాగే తల్లి. శంకరాభరణం ఏటు చేరవచ్చాము. అయి నీ ముగ్గు మీద మురికాలవా? నా కళ్ళతో చూడరా ఆపక్కుండేది. అదైతే శంకరాభరణం మీరేమ్మా. ఈ పొదల చాటులో ఉండి నేను స్నానం చేస్తాను. అవునమ్మా. ఆ పక్క వెళ్ళి నువ్వు స్నానం చేయనైనా. ఇద్దరు ఒక తాము చేస్తాను. నువ్వెవరురా? మొన్న నేను బిర్యాపిత్రులు ఉన్నానని చెప్పి అంతమంది ఇచ్చారా? పదాం పదా. అట్లా కుదరదు. నువ్వు అటు పక్క వెళ్ళి స్నానం చేయి, నేను పొదల చాటు నుండి స్నానం చేస్తా. సరే అమ్మా.
చంద్రకాంతము ఏకదరిగాడా బలిదేవే అమ్మ తల్లి అటువంటి శంకరాభరణం ఏది ఎందు స్నానం చేసుకొని చుక్కలమంతము చీర కట్టుకొని అవునమ్మా చంద్రకాంతం అయ్యో అవునమ్మా నున్నంగా తలకాయ నేను ఫాలో చేస్తా కదా నాకు తెలుసు వేసుకొని ఇల్లుపటద్దం చేత పట్టుకొని నేను ఫాలో చేసి నువ్వు ఆటో పెట్టి ఆటో మా మామ కొనిపించుకున్నా పాండురంగ సామర్థ్యం కొనుక్కో అలాగే వెళ్దామా తల్లి ఆ ఆటో చూపిద్దామని పాండురంగ స్వామి పక్కకొచ్చే బాలా ఆటో మీద పేర్లు రాసింటారు చూడు ఏందో బ్రదర్స్ అని ఆయన మంటశేఖర